తొమ్మిదో పాఠం భూమిపైన చివరి యుద్ధం. సోమవారం 24 జూలై 1961 సంవత్సరం. గంటల కొద్దీ మేము ఎడారిలో అటూ ఇటూ తిరిగిన తరువాత మిట్ట మధ్యాహ్నం అప్పుడు మేము విశ్రాంతి తీసుకోవటానికి డాన్ యువాన్ ఒక నీడగా ఉన్న ప్రదేశాన్ని ఎంచాడు. మేము అక్కడ కూర్చున్న వెంటనే అతను మాట్లాడటం మొదలుపెట్టాడు. వేటాడటం గురించి నేను చాలా ఎక్కువ నేర్చుకున్నానని అతను అన్నాడు. కానీ అతను కోరుకున్నంతగా నేను మారలేదు అన్నాడు. ఉచ్చుల్ని ఎలా తయారు చేయటం మరియు సరైన స్థలాల్లో అమర్చటం అన్నది తెలుసుకోవటం అన్నదే సరిపోదు అతను అన్నాడు. అతని జీవితానికి సంబంధించిన చాలా మట్టుకు బయటకి తీయాలంటే ఒక వేటగాడిలాగా జీవించాలి. దురదృష్టం కొద్దీ మార్పులు అన్నవి కష్టంగా మరియు చాలా మెల్లగా జరుగుతాయి. మారటం అవసరం అని ఒప్పుకోవటానికి ఒక మనిషికి కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. మారటం అవసరం అని ఒప్పుకోవటానికి ఒక మనిషికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నాకు ఏళ్ళు పట్టింది. కానీ బహుశా నాకు చాలా కష్టమైన విషయం ఏంటంటే నిజంగా మారాలనుకోవటం. అతను అన్న విషయం నాకు జరిగిందని అతనికి స్థిరంగా చెప్పాను. అయితే వేటాడటం ఎట్లా అని డాన్ యువాన్ నాకు నేర్పటం మొదలుపెట్టిన దగ్గర నుండి నేను కూడా నా చర్యలను అంచనా వేసుకోవటం మొదలుపెట్టాను. బహుశా నాకు చాలా నాటకీయమైన ఆవిష్కరణ ఏంటంటే డాన్ యువాన్ మార్గాలు నాకు నచ్చాయి. ఒక వ్యక్తిగా డాన్ యువాన్ని నేను ఇష్టపడ్డాను. అతని ప్రవర్తనలో ఘనమైనది ఏదో ఉంది. అతను నిర్వహించుకునే దారి అతని నైపుణ్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలను వదలదు. అయినప్పటికీ నా నుండి దేన్ని కూడా హక్కుగా భావించి అడగటానికి అతని నైపుణ్యాన్ని ఆసరాగా తీసుకుని తన ప్రయోజనాన్ని ఆశించడు. నా జీవితానికి సంబంధించిన మార్గాన్ని మార్చటంలోని అతని ఆసక్తి అన్నది నేను అనుకోవటం అతని వ్యక్తిత్వంతో సంబంధం లేని సూచనతో పోలి ఉంటుంది. లేదా బహుశా అది నా వైఫల్యాలపైన సాధికార వ్యాఖ్యానంతో పోలి ఉంటుంది. నా భావాలతో చాలా ఎరుకగా ఉండేలా చేశాడు అతను. అయినప్పటికీ డాన్ యువాన్ దారులు నాకు ఏ రకంగా విరుగుడో నాకు అర్థం కాలేదు. నా జీవితంలో నేనేం చేయాలని అనుకుంటున్నాను అనే పరిగణంలో అతని దారులు కష్టాలను మరియు ఇబ్బందులను మాత్రమే తీసుకువచ్చాయి. అందుకే కఠిన పరిస్థితి అని నేను నిజాయితీగా నమ్మాను. అయితే ఏదైతే ఎప్పుడు కూడా అందంగా మరియు ఖచ్చితత్వంతో వెల్లడించబడుతుందో ఆ డాన్ యువాన్ యొక్క నైపుణ్యాన్ని మాస్టరీను నేను గౌరవించడం నేర్చుకున్నాను. నేను నా వ్యూహాలను మారుద్దామని అనుకుంటున్నాను డాన్ యువాన్ అన్నాడు. నేను వివరించమని డాన్ యువాన్ అడిగాను. అతని వ్యాఖ్యానం అస్పష్టంగా ఉంది. అయితే అతను నాకే సూచిస్తున్నాడా లేదా అన్నది నాకు ఖచ్చితంగా తెలీదు. ఒక ఉత్తమమైన వేటగాడు అతనికి కావలసి వచ్చినప్పుడు ఎంతైతే అంత తరచుగా అతని దారుల్ని మారుస్తాడు. డాన్ యువాన్ బదులిచ్చాడు. నీ అంతటి నీకు ఆ విషయం తెలుసు. అసలు మీ మైండ్లో ఏముంది డాన్ యువాన్? ఒక వేటగాడికి అతని ఎరుక సంబంధించిన అలవాట్లు తెలుసుండటమే కాదు, మనుష్యులను, జంతువులను మరియు జీవించి ఉన్న ప్రతిదాన్ని మార్గదర్శకం చేసే శక్తులు భూమి మీద ఉన్నాయి అని కూడా అతనికి తెలుసుండాలి. డాన్ యువాన్ మాట్లాడటం ఆపాడు. నేను ఎదురు చూశాను. కానీ చూడటానికి అతను ఏదైతే చెప్పాలనుకున్నాడో దాని ముగింపుకు వచ్చినట్టు ఉన్నాడు. మీరు మాట్లాడుతున్నది ఏ రకమైన శక్తుల గురించి? సుదీర్ఘమైన విరామం తర్వాత నేను అడిగాను. మన బ్రతుకుల్ని మరియు మన చావుల్ని మార్గదర్శకం చేసే శక్తులు. డాన్ యువాన్ మాట్లాడటం ఆపాడు. అయితే చూడటానికి అతను ఏం చెప్పాలో నిర్ణయించుకోవటంలో విపరీతంగా కష్టపడుతున్నట్టు ఉన్నాడు. అతను చేతుల్ని రుద్దుకున్నాడు మరియు తలను విదిలించాడు. దవడల్ని బయట పెట్టాడు. అతని యొక్క గుప్తమైన వ్యాఖ్యల్ని వివరించమని అతన్ని నేను అడగటం మొదలుపెట్టగానే 2 సార్లు అతను నాకు నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు. నీ అంతటా నువ్వు అంత సులభంగా ఆగవు. చివరికి అతను అన్నాడు, నాకు తెలుసు నువ్వు మొండివాడివి. కానీ అదేమంత విషయం కాదు. నువ్వెంత మొండిగా ఉంటే నిన్ను నువ్వు మార్చుకోవటంలో
చివరికి ఎప్పుడు విజయవంతమవుతావో అప్పుడు అది బాగుంటుంది. నేను నా ఉత్తమ ప్రయత్నం చేస్తున్నాను నేను అన్నాను. లేదు, నేను ఒప్పుకోను. నువ్వు నీ ఉత్తమమైన ప్రయత్నం చేయటం లేదు. నువ్వు ఊరికే అట్లా చెబుతున్నావు. ఎందుకంటే నీకది చెప్పడానికి బాగుంది. నిజానికి నువ్వు చేసే ప్రతిదాని గురించి నువ్వు అదే విధంగా చెబుతూ వస్తున్నావు. ఏళ్ల తరబడి ఎటువంటి ఉపయోగం లేకుండా నీ ఉత్తమమైన ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నావు. దాని విరుగుడికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక విధంగా నన్ను నేను కాచుకోవటానికి ప్రయత్నించాలని భావించాను. ఒక నియమంలాగా నా చాలా బలహీనతల పైన డాన్ యువాన్ గురి పెడుతున్నాడు. చూడడానికి అతను చేస్తున్న విమర్శలను నేను కాచుకోవటానికి ప్రయత్నించి ప్రతిసారి ఒక ఫూల్గా భావించి ముగింపుకు వస్తున్నాను అని అప్పటికి నాకు జ్ఞాపకం వచ్చింది. అయితే ఒక సుదీర్ఘమైన వివరణాత్మకమైన మాటల మధ్యలో నేను ఆగిపోయాను. డాన్ యువాన్ ఉత్సుకతతో నన్ను పరీక్షగా చూసి నవ్వాడు. మనందరం కూడా ఫూల్స్ అని నాకు అతను ఇంతకుముందే చెప్పాడని చాలా దయతో అతను అన్నాడు. నేనేం మినహాయింపు కాదు. ఈ భూమి మీద నీ ఒకడిదే తప్పు అన్నట్టుగా డాన్ యువాన్ నువ్వు ఎల్లప్పుడూ నీ చర్యలను వివరించాలనే ఒత్తిడిని అనుభవిస్తావు డాన్ యువాన్ అన్నాడు. అది స్వీయ ప్రాముఖ్యతకు సంబంధించిన నీ పాత భావన డాన్ యువాన్. అది నీకు చాలా ఎక్కువ ఉంది. నీకు వ్యక్తిగత చరిత్ర కూడా చాలా ఉంది. ఇంకోవైపు నీ చర్యలకి నువ్వు బాధ్యత వహించవు. నువ్వు చావును సలహాదారుగా ఉపయోగించుకోవటం లేదు. అయితే అన్నింటికంటే ఎక్కువగా నువ్వు చాలా అందుబాటులో ఉంటావు. ఇంకో రకంగా చెప్పాలంటే నీ జీవితం ఇంతకుముందు నేను నిన్ను కలిసినప్పటికంటే దారుణంగా ఉంది. మళ్ళీ నాకు అహంకారానికి సంబంధించిన నిజమైన అలా పైకి లేచి అతను తప్పని నేను అతనితో వాదిద్దామనుకున్నాను. నన్ను నిశ్శబ్దంగా ఉండమని అతను సైగ చేశాడు. ఈ విచిత్రమైన ప్రపంచంలో ఉంటున్నందుకు ఒకడు బాధ్యత వహించాలి డాన్ యువాన్ అన్నాడు. మనం విచిత్రమైన ప్రపంచంలో ఉన్నాం, నీకు తెలుసు. నిశ్చయార్థకంగా నేను నా తల ఆడించాను. మనిద్దరం అదే విషయం గురించి మాట్లాడుకోవటం లేదు డాన్ యువాన్ అన్నాడు. ప్రపంచం అన్నది నీకు విచిత్రమైనది. ఎందుకంటే నువ్వు దాంతో విసుగు చెందకపోతే నువ్వు దానికి వ్యతిరేకంగా ఉండి దానితో ఒప్పుకోవు. ప్రపంచం అన్నది నాకు విచిత్రమైనది. ఎందుకంటే అది బ్రహ్మాండమైనది, సంభ్రమాశ్చర్యాన్ని కలిగించేది, రహస్యమైనది, అర్థం చేసుకోలేనిది. ఇక్కడ ఈ అద్భుత ప్రపంచంలో, ఇక్కడ ఈ అద్భుత ఎడారిలో, ఇక్కడ ఈ అద్భుత సమయంలో ఇక్కడ ఉన్నందుకు నువ్వు బాధ్యత వహించాలి అని నిన్ను ఒప్పించేందుకు నాకు ఆసక్తిగా ఉంది. అయితే నువ్వు ఇక్కడ కొంతకాలం మాత్రమే ఉంటావు కనుక నిజానికి ప్రపంచపు అద్భుతాలు అంతటిని చూడటానికి చాలా తక్కువ కాలం మీ ప్రతిచర్య లెక్కలోకి తీసుకునేలాగా నువ్వు నేర్చుకోవాలని నేను నిన్ను ఒప్పించాలి. ప్రపంచంతో విసుగు చెందటం లేదా దాంతో వ్యతిరేకంగా ఉండి ఒప్పుకోకపోవటం అన్నది మానవుడి స్థితి అని నేను నొక్కి చెప్పాను. కనుక దాన్ని మార్చు చెప్పగా డాన్ యువాన్ బదులిచ్చాడు. నువ్వు అటువంటి ఒక ఛాలెంజ్కి సవాల్కి స్పందించకపోతే నువ్వు ఒక చనిపోయిన వ్యక్తి కన్నా గొప్పవాడివి ఏం కాదు. నువ్వు ఓ సమస్యను చెప్పమని అతను నన్ను సవాలు చేశాడు. చిత్రకళ అని నేను చెప్పాను. ఎప్పుడు నేను చిత్రకారుణ్ణి అవ్వాలి అనుకునేవాణ్ణి. అయితే చాలా ఏళ్ళు దాన్ని ప్రయత్నించాను. ఇప్పటికీ నాకు నా వైఫల్యానికి సంబంధించిన బాధాకరమైన జ్ఞాపకం ఉంది. ఈ అర్థం చేసుకోలేని, లోతు కనుక్కోలేని, అంతులేని ప్రపంచంలో ఉంటున్నందుకు నువ్వు ఎప్పుడూ బాధ్యత తీసుకోలేదు సూచిస్తున్న గొంతుతో అతను అన్నాడు. అందువల్ల నువ్వు ఎప్పుడు చిత్రకారుడిలా లేవు. అందుకే బహుశా నువ్వు ఎప్పుడు వేటగాడిలా ఉండవు. ఇదే నా ఉత్తమమైనది డాన్ యువాన్. కాదు, నీ ఉత్తమమైనది ఏంటో నీకు తెలుసు. నేను చేయగలిగిందని అంతా నేను చేస్తూ ఉన్నాను. మళ్ళీ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఉత్తమంగా చేయగలవు. ఇక్కడ చాలా సాధారణ విషయం నీకు సమస్యగా ఉంది. నీకు చాలా ఎక్కువ సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావు. నా ప్రతిస్పందన గురించి ఎదురు చూస్తున్నట్టుగా డాన్ యువాన్ ఆగి నా వైపు చూశాడు. నీకు చాలా సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావు డాన్ మళ్ళీ అన్నాడు. దేని గురించి చాలా ఎక్కువ సమయం డాన్ యువాన్? నీ జీవితం చిరకాలం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. లేదు, నేను అనుకోవటం లేదు.
అప్పుడు నీ జీవితం చిరకాలం ఉంటుందని నువ్వు అనుకోకపోతే నువ్వు దేని గురించి వేచి చూస్తున్నావు? మారటానికి ఎందుకు సందేహం? నేను మారాలని అనుకోలేకపోవటంలాగా అటువంటిది ఎప్పుడైనా మీకు జరిగిందా డాన్యువాన్? అవును, అట్లా నాకు జరిగింది. అచ్చు నీలాగానే నేను కూడా మారాలని అనుకోలేదు. అయితే నేను నా జీవితాన్ని ఇష్టపడలేదు, అచ్చు నీలాగానే. దాంతో నేను అలసిపోయాను. ఇప్పుడు దానికి సంబంధించి బాధ నాకు లేదు. జీవితానికి సంబంధించిన దారిని మార్చుకోవటం గురించిన అతని ఒత్తిడి అన్నది భయపెట్టేదిగా మరియు నిర్హేతుకమానంగా ఉందని నేను తీవ్రంగా చెప్పాను. ఒక నిర్దిష్ట స్థాయి వరకు వాస్తవంగా నేను అతనితో అంగీకరిస్తాను. కానీ అన్ని ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఒక పరిస్థితిలో చాలా శక్తివంతంగా ఉండటంలో అతను ఎల్లప్పుడూ మాస్టరే అన్న మామూలు వాస్తవం పరిస్థితిని నాకు నిర్ధారించటానికి వీలు కానిది చేసింది. ఊరి మూర్ఖుడా, అది ప్రదర్శించటానికి నీకు సమయం లేదు, తీవ్రమైన స్వరంతో డాన్యువాన్ అన్నాడు. ఇది ఏమైనప్పటికీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది బహుశా భూమిపైన నీ చివరి చర్య అవ్వవచ్చు. ఇది బహుశా చాలా బాగా నీ చివరి యుద్ధం అవ్వచ్చు. నువ్వు ఇంకొక నిమిషం బ్రతుకుంటావు అనే అటువంటి హామీ ఇవ్వగలిగే ఎటువంటి శక్తి లేదు. అది నాకు తెలుసు. అణిగి ఉన్న కోపంతో నేను అన్నాను. లేదు, నీకు తెలియదు. అది నీకు తెలుసుంటే నువ్వు ఒక వేటగాడివి అయ్యి ఉండేవాడివి. దాన్ని తప్పించటానికి నేను చేయగలిగేది ఏదే లేదు కదా. కనుక ఆసన్నమయ్యే నా మరణం గురించి నేను ఎరుకతో ఉన్నానని, కానీ దాని గురించి మాట్లాడటం లేదా ఆలోచించటం అన్నది ఉపయోగం లేదు అని నేను ఉద్ఘాటించాను. డాన్యువాన్ నవ్వి యాంత్రికంగా, ఒకానొక దినచర్య గుండా వెళ్ళిపోతున్న కమెడియన్లాగా ఉన్నాను నేను అన్నాడు. భూమిపైన ఇదే నీ చివరి యుద్ధమైతే నువ్వు ఒక ఇడియట్ అని నేను చెప్పొచ్చు. మెల్లగా అతను అన్నాడు. ఏదో స్టూపిడ్ భావనలో భూమిపైన నీ చివరి చర్యని వృధా చేసుకుంటున్నావు. మేము ఒక క్షణం నిశ్శబ్దంగా ఉన్నాం. నా ఆలోచనలు ప్రవాహంలా పరిగెడుతున్నాయి. ఖచ్చితంగా అతను చెప్పింది నిజం. నీకు సమయం లేదు మై ఫ్రెండ్, సమయం లేదు. మన ఎవరికీ సమయం లేదు డాన్యువాన్ అన్నాడు. నేను ఒప్పుకున్నాను డాన్యువాన్, కానీ ఊరికే నేను అన్నదాన్ని ఒప్పుకోకు. కొట్టినట్టుగా డాన్యువాన్ చాలా సులభంగా ఒప్పుకునే బదులు దానిపైన నువ్వు పనిచెయ్యి, సవాలును తీసుకో, మారు. మామూలుగా అట్లాగా అది నిజం. నేను ఏ మార్పు గురించి అయితే మాట్లాడుతున్నానో అది ఎప్పుడు కొంచెం కొంచెంగా జరగదు, అది హఠాత్తుగా జరుగుతుంది. అయితే ఏదైతే మొత్తం మార్పును తీసుకొస్తుందో అటువంటి సడన్ చర్య కోసం నిన్ను నువ్వు సిద్ధపరచుకోవటం లేదు. డాన్యువాన్ ఒక ప్రతివాదంని వ్యక్తపరుస్తున్నాడు అని నేను నమ్మాను. నేను మారటానికి నన్ను నేను సిద్ధపరచుకుంటున్నట్లు అయితే నేను ఖచ్చితంగా కొంచెం కొంచెం మారుతున్నాను అని డాన్యువాన్ వివరించాను. నువ్వు అస్సలేమీ మారలేదు అతను అన్నాడు. అందుకే నువ్వు కొంచెం కొంచెంగా మారుతున్నావు అని నమ్మావు. అయినప్పటికీ ఒక హెచ్చరిక కూడా లేకుండా మరియు హఠాత్తుగా మారటం ద్వారా నిన్ను నువ్వు బహుశా ఆశ్చర్యపరచుకోవచ్చు. అది ఎట్లా అని నాకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించటంలోని నా ఆసక్తిని నేను కోల్పోవటం లేదు. నేను నా వాదనతో అంటిపెట్టుకుని ఉండలేను. నేను నిజంగా ఏం చెప్పాలని అనుకుంటున్నానో నాకు ఖచ్చితత్వం లేదు. ఒక్క క్షణం విరామం తర్వాత డాన్యువాన్ అతని పాయింట్ని వివరిస్తూ ఉన్నాడు. బహుశా నేను దాన్ని వేరే దారిలో చెబుతాను డాన్యువాన్ అన్నాడు. నిన్ను చెయ్యమని నేను సిఫార్సు చేసేది ఏంటంటే, మన జీవితాలు అనిర్దిష్టంగా వెళ్తాయనే ఎటువంటి భరోసా మనకు లేదనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఇప్పుడే నేను చెప్పాను ఏమని, మార్పు అనేది హఠాత్తుగా మరియు అనూహ్యంగా వస్తుంది అని. అయితే అలాగే చావు కూడా. దాని గురించి మనం ఏమి చేయగలము అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. డాన్యువాన్ చాతుర్యమైన ప్రశ్న అడుగుతున్నాడు అనుకున్నాను, కానీ సమాధానం చెప్పమని కోరుతున్నట్టుగా కనుబొమ్మలతో సైగ చేశాడు డాన్. ఎంత ఆనందంగా అయితే అంత ఆనందంగా బ్రతకటానికి నేను అన్నాను. కరెక్ట్, కానీ ఆనందంగా జీవించేవాళ్ళు ఎవరైనా నీకు తెలుసా? మొదట నా ఉత్సాహం ఏంటంటే
అవును అని చెప్పాలని. నాకు తెలిసిన చాలామంది జనాలని ఉదాహరణలుగా ఉపయోగించుకోవచ్చని నేను అనుకున్నాను. ఇంకోసారి ఆలోచిస్తే నేను చేస్తున్న ప్రయత్నం వృధా అని నాకు అర్థమయ్యింది. లేదు, నేను అన్నాను. నిజంగా నాకు ఎవరూ తెలీదు. నాకు తెలుసు. డాన్ యువాన్ అన్నాడు. వాళ్ళ చర్యలకి సంబంధించిన స్వభావం గురించి చాలా జాగ్రత్తగా ఉండే కొంతమంది జనాలు ఉన్నారు. వాళ్ళ ఆనందం ఏంటంటే వాళ్ళకి సమయం లేనట్టుగా పూర్తి జ్ఞానంతో పని చెయ్యటం. అందువల్ల వాళ్ళ చర్యలకి అసాధారణమైన శక్తి ఉంటుంది. వాళ్ళ చర్యలకి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. చూడటానికి డాన్ యువాన్ మాటలు కోల్పోతున్నట్టుగా ఉన్నాడు. డాన్ యువాన్ అతని కణతల్ని రుద్దుకుని నవ్వాడు. తర్వాత మా సంభాషణ అయిపోయినట్టుగా ఉన్నట్టుండి అతను లేచి నిలబడ్డాడు. అతను నాకు చెబుతున్న దాన్ని పూర్తి చేయమని అతన్ని మనస్ఫూర్తిగా కోరాను. చర్యలకి పవర్ ఉంటుంది అతను చెప్పాడు. ప్రత్యేకంగా ఎప్పుడైతే ఒక పని చేస్తున్న వ్యక్తికి ఆ చర్యలే అతని చివరి యుద్ధం అని తెలిసినప్పుడు, ఏదైతే ఒకడు చాలా బాగా చెయ్యొచ్చో అని భూమిపైన ఒకడి చివరి చర్య అనేటటువంటి పూర్తి జ్ఞానంతో చేసే చర్యలలో విచిత్రంగా అనుభవిస్తున్న మిక్కిలి ఆనందం ఉంటుంది అక్కడ. నీ జీవితాన్ని పునరాలోచించి మరియు నీ యొక్క చర్యలని వెలుగులోకి తీసుకురమ్మని నేను నీకు సిఫార్సు చేస్తున్నాను. నేను అతనితో ఒప్పుకోలేదు. నా వరకు ఆనందం అంటే నా చర్యలకి స్వాభావికమైన కొనసాగింపు ఉంటుందని మరియు నా మనఃపూర్వకంగా ప్రత్యేకంగా నేను దాన్ని ఆస్వాదిస్తున్నా. అప్పుడు ఆ క్షణంలో ఎటువంటిదైతే నేను చేస్తూ ఉంటానో దాన్ని చెయ్యటాన్ని నేను కొనసాగించగలగటాన్ని నేను ఊహిస్తాను. నేను ఒప్పుకోకపోవడం అన్నది అసాధారణమైంది ఏమీ కాదని, కానీ ప్రపంచానికి మరియు నాకు ఉన్న నిర్ణయించదగిన కొనసాగింపు ఉంది అనేటువంటి నమ్మకం నుండి ఉదయించిందని డాన్ యువాన్తో చెప్పాను. నేను చెప్పింది సమంజసంగా ఉంది అని అనిపించింది డాన్ యువాన్ని చూస్తుంటే. ఎందుకంటే అతను ఉల్లాసంగా ఉన్నట్టుగా ఉన్నాడు చూడటానికి. అతను నవ్వి తలను విదిలించి జుత్తును గోక్కొని మరియు చివరికి నేను నిశ్చయమైన కొనసాగింపు గురించి మాట్లాడేసరికి అతని టోపీని నేలపైన విసిరేసి పెద్ద శబ్దం వచ్చేటట్టుగా దానిపైన కాలితో తొక్కాడు. డాన్ యువాన్ హాస్య చతురతకి నేను నవ్వుతూనే ఉన్నాను. నీకు సమయం లేదు మై ఫ్రెండ్, డాన్ యువాన్ అన్నాడు. అదే మనుషుల యొక్క దురదృష్టం. మన ఎవరికీ కూడా సరిపడేంత సమయం లేదు. అయితే నీ కొనసాగింపు అనేదానికి ఈ అద్భుతమైన రహస్య ప్రపంచంలో ఎటువంటి అర్థం లేదు. నీ కొనసాగింపు నిన్ను పిరికివాడిలా మాత్రమే చేస్తుంది, డాన్ యువాన్ అన్నాడు. నీ చర్యలకి బహుశా నైపుణ్యం ఉండకపోవచ్చు. పవర్ భూమిపైన అతని చివరి యుద్ధంలో పోరాడుతూ ఉన్నాడని ఎవరికి అయితే తెలుస్తుందో ఆ మనిషి చేత ప్రదర్శించబడే చర్యలకి సంబంధించిన బలవంతం పెట్టే ఫోర్స్. ఇంకో రకంగా చెప్పాలంటే నీ కొనసాగింపు అనేది నిన్ను ఆనందంగా లేదా శక్తివంతుడిగా ఉంచలేదు. నేను చనిపోతానని ఆలోచించటానికి భయపడ్డానని నేను ఒప్పుకున్నాను మరియు చావును గురించిన పట్టింపు మరియు అతని స్థిరమైన చర్యతో నాలో గొప్ప దిగులును పెంపొందించినందుకు అతన్ని నిందించాను. కానీ మనం అందరం చచ్చిపోబోతున్నాము, డాన్ యువాన్ అన్నాడు. దూరంగా ఉన్న కొన్ని కొండల వైపు చూపించాడు అతను. నా గురించి ఎదురు చూస్తూ అక్కడ ఏదో ఒకటి ఉంది ఖచ్చితంగా. అయితే నేను దాంతో కలిసిపోతాను అన్నది కూడా ఖచ్చితం. కానీ బహుశా నువ్వు వేరు అయితే చావు నీ గురించి అసలు ఎప్పుడూ ఎదురు చూడట్లేదు. నా నిరాశకు సంబంధించిన సంజ్ఞకి డాన్ యువాన్ నవ్వాడు. నేను దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. డాన్ యువాన్ ఎందుకు ఆలోచించకూడదు? అది అర్థం లేనిది. ఒకవేళ అది అక్కడ ఉండి నా గురించి ఎదురు చూస్తూ ఉంటే నేను ఎందుకు దాని గురించి విచారించాలి? దాని గురించి నువ్వు విచారించాలని నేను అనలేదు. అయితే నేను ఇప్పుడేమీ చెయ్యాలి? దాన్ని ఉపయోగించుకో. ఎటువంటి తీవ్రమైన పశ్చాత్తాపం లేదా బాధపడటం లేదా చింత లేకుండా నీకు మరియు నీ చావుకు మధ్యనున్న లింకుపై నీ శ్రద్ధ ఉంచు. నీ ప్రతి యాక్ట్ కూడా భూమిపైన నీ చివరి యుద్ధం అవ్వని. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే నీ చర్యలకి
వాటి యొక్క సరైన శక్తి ఉంటుంది. లేదంటే అవి నువ్వు ఎంతవరకు బ్రతికి ఉంటే అంతవరకు ఒక పిరికివాడికి సంబంధించిన చర్యలు మాత్రమే. ఒక పిరికివాడిలాగా ఉండటం ఏమైనా భయంకరమైన విషయమా? లేదు. నీకు చావు లేకుండా ఉండేలా అయితే అదేం భయంకరమైనది కాదు. కానీ నువ్వు చనిపోబోతుంటే మాత్రం పిరికితనానికి సమయం లేదు. మామూలుగా ఎందుకంటే పిరికితనం అనేది నీ ఆలోచనల్లో మాత్రమే ఉన్న దేంతోనూ పట్టుకొని వేలాడేలా నిన్ను చేస్తుంది. అన్నీ కూడా నిద్రకు ఉపక్రమించినప్పుడు అది నిన్ను ప్రశాంతపరుస్తుంది. కానీ అప్పుడు సంభ్రమైన రహస్యమైన ప్రపంచం అందరి కోసం తెరిచినట్టుగానే నా కోసం దాని నోటిని తెరుస్తుంది. అయితే అప్పుడు నువ్వు గ్రహిస్తావు నీ ఖచ్చితమైన దారులు అన్నవి అసలు ఖచ్చితమైన దారులు కావని. పిరికితనంగా ఉండటం అన్నది మనిషిగా మన అదృష్టాన్ని పరిశీలించటం మరియు పూర్ణ ఉపయోగం నుండి మనల్ని నిరోధిస్తుంది. మన చావుకు సంబంధించిన స్థిరమైన ఆలోచనతో బ్రతకటం అన్నది అసహజం. డాన్యువాన్, మన చావు ఎదురు చూస్తోంది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ప్రదర్శిస్తున్న చర్యలు చాలా చక్కగా భూమిపైన మన చివరి యుద్ధం అవ్వవచ్చు. గంభీరమైన గొంతుతో డాన్యువాన్ అన్నాడు. నేను దాన్ని యుద్ధం అని పిలుస్తాను. ఎందుకంటే అది ఒక పోరాటం, స్ట్రగుల్. చాలామంది జనాలు ఎటువంటి కష్టం లేకుండా మరియు ఆలోచన లేకుండా ఒక చర్య నుండి ఇంకొక చర్యకి వెళ్ళిపోతారు. ఒక వేటగాడు అందుకు విరుద్ధంగా ప్రతి చర్యని అంచనా వేస్తాడు. అయితే అతని చావుకు సంబంధించిన మిక్కిలి జ్ఞానం అతనికి ఉండటం వలన ప్రతి చర్య అతని చివరి పోరాటంలాగా వివేకంతో అతను ముందుకు సాగుతాడు. అతని తోటి మనుష్యుల కంటే ఒక వేటగాడికి ఉన్న ప్రయోజనాన్ని గుర్తించటంలో ఒక ఫూల్ మాత్రమే విఫలమవుతాడు. ఒక వేటగాడు అతని చివరి యుద్ధానికి దాని గౌరవం దానికి ఇస్తాడు. భూమిపైన అతని చివరి చర్య అన్నది అతనికి సంబంధించిన ఉత్తమమైనది అన్నది సహజమే. ఆ దారిలో అది ఆహ్లాదకరంగా ఉంటుంది. అతని భయపు అంచును కాంతివిహీనం చేస్తుంది. మీరన్నది నిజం, నేను సమ్మతించాను. అలా ఒప్పుకోవటం మామూలుగా కష్టం. నిన్ను నువ్వు ఒప్పించుకోవటానికి ఏళ్ళు పడుతుంది మరియు తరువాత దానికి అనుగుణంగా నువ్వు పని చేయటానికి ఏళ్ళు పడుతుంది. అది మీరు చెప్పినప్పుడు నాకు భయమేసింది. నేను అన్నాను. సీరియస్ ముఖ కవలికతో డాన్యువాన్ నన్ను పరీక్షించాడు. నేను నీకు చెప్పాను ఇది విచిత్రమైన ప్రపంచం అని. అతను అన్నాడు. ఫోర్సులు ఏవైతే మనుష్యులను మార్గదర్శకం చేస్తాయో అవి అనూహ్యమైనవి, సంభ్రమాన్ని కలిగించేవి. అయితే ప్రత్యక్షంగా చూడగలిగేది ఏమిటి అంటే వాటి వైభవం మరి శోభ. అతను మాట్లాడటం ఆపి నా వైపు మళ్ళీ చూశాడు. చూడడానికి అతను నాకేదో బహిర్గతం చేసే అంచునున్నట్టున్నాడు. కానీ అతను సరిచూసుకుని నవ్వాడు. మనని మార్గదర్శకం చేసేది ఏదైనా ఉందా? నేను అడిగాను. ఖచ్చితంగా మనని మార్గదర్శకం చేయటానికి పవర్స్ ఉన్నాయి. మీరు వాటిని వివరించగలరా? వాటిని ఫోర్సులని, స్పిరిట్స్ అని, గాలులని, వాయువులని లేదా అటువంటిది ఏదైనా అని పిలవటం తప్పితే నిజంగా వివరించలేను. నేను అతన్ని ఇంకా వివరించమని ఒత్తిడి చేశాను. కానీ నేను ఏదైనా అడిగేదానికంటే ముందే అతను లేచి నిలబడ్డాడు. ఎటూ తోచనట్టుగా నేను అతని వైపు తదేకంగా చూశాను. ఒకే ఒక కదలికలో అతను లేచి నిలబడ్డాడు. అతని శరీరం మామూలుగా పైకి కుదుపునకు గురయ్యి అతని పాదాలపై ఉన్నాడు. అతను తలపైకెత్తి ఆకాశం వైపు చూసి నాకు కావలసినంత సమయం ఉండొచ్చు అని డాన్యువాన్ అన్నాడు. నేను స్వయంచాలకంగా ప్రారంభించాను. ఇంతకుముందు చాలా సంవత్సరాలుగా చాలాసార్లు చేసిన దారిలో ముందుకు సాగుతూ డాన్యువాన్ నా వెనకాలే నడుస్తూ పరీక్షిస్తున్న చూపుతో నా కదలికల్ని అనుసరించాడు. నేను చాలా నిశ్శబ్దంగా మరియు జాగ్రత్తగా కదిలాను. అయితే ఒక మగ కుందేలును పట్టుకోవటానికి అస్సలు నాకు ఎటువంటి సమస్య ఎదురవ్వలేదు. ఇప్పుడు దాన్ని చంపు, ఎటువంటి భావన లేకుండా డాన్యువాన్ అన్నాడు. కుందేలును ఒడిసి పట్టుకోవటానికి నేను ఉచ్చును చేరుకున్నాను. నేను దాని తలను పట్టుకుని బయటకు లాగుతూ ఉండగా భీతికి సంబంధించిన ఆకస్మిక భావన నన్ను ఆక్రమించింది. దాన్ని వేటాడటం డాన్యువాన్ నాకు నేర్పించటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మొట్టమొదటిసారి ఆటను ఎట్లా ముగించాలో, దాన్ని ఎలా చంపాలో అని అతను నాకెప్పుడు నేర్పించలేదని నాకు అనిపించింది. మేము ఎడారిలో
తిరిగినన్ని సంవత్సరాలలో అతను ఒక కుందేలుని 2 కోలంకి పెట్టాలని మరియు ఒక రాటిల్ స్నేక్ని మాత్రమే పట్టుకున్నాడు. నేను కుందేలును వదిలేసి డాన్ యువాన్ వైపు చూశాను. నేను దీన్ని చంపలేను నేను అన్నాను. ఎందుకు చంపలేవు? నేను ఇంతవరకు ఎప్పుడూ ఆ పని చెయ్యలేదు. కానీ నువ్వు వందల కొద్దీ పక్షుల్ని మరియు మిగిలిన జంతువుల్ని చంపావు గన్తో, కానీ నా ఉత్తి చేతులతో కాదు. ఈ రెండింటికి పెద్ద తేడా ఏముంది? ఆ కుందేలు సమయం అయిపోయింది. డాన్ యువాన్ గొంతు నన్ను షాక్కి గురి చేసింది. అది చాలా సాధికారంగా, చాలా జ్ఞానవంతంగా. ఆ కుందేలు సమయం అయిపోయిందని అతనికి తెలుసు అన్నట్టుగా అది నా మైండ్లో ఎటువంటి సందేహాల్ని మిగల్చలేదు. దాన్ని చంపు. కళ్ళలో క్రూరమైన చూపుతో అతను ఆజ్ఞాపించాడు. నేను చంపలేను. ఆ కుందేలు చచ్చిపోవాలని అతను నాపై అరిచాడు. ఆ అందమైన ఎడారిలో అది తిరగటం ఒక ముగింపుకు వచ్చిందని డాన్ యువాన్ అన్నాడు. నేను నిలిచిపోవటానికి ఎటువంటి వ్యవహారమూ లేదు. ఎందుకంటే పవర్ లేదా స్పిరిట్ ఏదైతే కుందేళ్లని మార్గదర్శకం చేస్తుందో, క్షితిజ రేఖ యొక్క మందమైన వెలుతురు అంచు దగ్గర అది ఆ ప్రత్యేకమైన దాన్ని నా ఉచ్చులోకి దారి తీసేలా చేసింది. భావనలు అక్కడ బయట ఉండి నా కోసం ఎదురు చూస్తున్నట్టుగా గందరగోళపరిచే భావాల క్రమాలు నన్ను అధిగమించాయి. నా ఉచ్చులో పడటానికి కుందేలు యొక్క విషాదాంత నాటకాన్ని నేను వేధించే స్పష్టతతో భావించాను. కొన్ని క్షణాల వ్యవధిలో నా మైండ్ నా జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన క్షణాలను పోగేసింది. నా అంతటి నేను చాలాసార్లు కుందేలయ్యాను. నేను దానివైపు చూశాను, అది నా వైపు చూసింది. బోను ప్రక్కన వ్యతిరేకంగా వెనక్కి జరుగుంది కుందేలు. చాలా నిశ్శబ్దంగా మరియు కదలిక లేకుండా అది దాదాపుగా ముడుచుకుపోయింది. మేము వ్యాకులపడిన చూపులు ఇచ్చిపుచ్చుకున్నాము. ఏదైతే నిశ్శబ్ద నిరాశకు సంబంధించినదై ఉంటుందని ఊహించానో ఆ చూపు నాలో ఒక చెరగని ముద్ర వేసింది. దీంతో నా వల్ల కాదు. నేను పెద్దగా అన్నాను. నేను దేన్ని చంపను. ఆ కుందేలు స్వేచ్ఛగా వెళ్ళాలి. నేను దేన్ని చంపను. ఆ కుందేలు స్వేచ్ఛగా వెళ్ళాలి. ఒక గాఢమైన భావావేశం నేను వణికేలా చేసింది. కుందేలుని దాని చెవులతో ఒడిసి పట్టుకోవటానికి నా చేతులు వణికాయి. అది వేగంగా కదిలేసరికి నేను మిస్ అయ్యాను. నేను ఇంకోసారి ప్రయత్నించి తడబడ్డాను. నేను నిరాశగా తయారయ్యాను. నాకు వాంతి వచ్చేట్టుగా అయ్యి తొందరగా ఆ ఉచ్చును నాశనం చేసి ఆ కుందేలును స్వేచ్ఛగా చేయాలని తన్నాను. ఆ బోను నేను అనుకున్న దానికన్నా చాలా బలంగా ఉంది. మరి నేను అనుకున్నట్లుగా దాన్ని విరగ్గొట్టలేకపోయాను. నా నిరాశ పెరిగిపోయి వేదనకు సంబంధించిన తట్టుకోలేని భావనలోకి మారింది. నా బలాన్నంతా ఉపయోగించి నా కుడి పాదంతో ఆ బోను అంచును గట్టిగా తొక్కాను. కర్రలు పెలపెలమని పెద్ద శబ్దం చేస్తూ విరిగాయి. నేను కుందేలును బయటికి లాగాను. ఆ తర్వాత క్షణంలో కొంచెం కొంచెంగా చెల్లాచెదురు అయిపోయినది ఏదైతే ఉందో ఆ ఉపశమనాన్ని ఆ క్షణం అనుభవించాను. ఆ కుందేలు నా చేతుల్లో గాయపడిన కాలుతో వేలాడింది. అది చచ్చిపోయింది. ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. అదెట్లా చనిపోయిందో కనుక్కోవటంలోని ఆలోచనలతో ఉండిపోయాను. నేను డాన్ యువాన్ వైపు తిరిగాను. అతను నా వైపు తదేకంగా చూస్తున్నాడు. భీతికి సంబంధించిన భావన నా శరీరంలోకి వణుకును పంపింది. నాకు వాంతు వచ్చిన భావన కలిగింది. ఒక చిన్న పిల్లాడితో మాట్లాడుతూ ఉన్నట్టుగా డాన్ యువాన్ చాలా సహనంతో నాతో మాట్లాడాడు. అతను అన్నాడు, ఏ పవర్స్ అయితే మనుషులను మరియు జంతువుల్ని మార్గదర్శకం చేస్తాయో అవే ఆ ప్రత్యేకమైన కుందేలుని నా దగ్గరకు వచ్చేలా చేశాయని, అదే దారిలో అవి నన్ను నా చావు వైపు దారి తీసేలా చేస్తాయని, ఆ కుందేలు చావన్నది నాకు ఎట్లా బహుమానమో ఖచ్చితంగా అదే దారిలో నా చావు అన్నది వేరే దేనికైనా లేదా ఇంకెవరికైనా బహుమతి అని అతను అన్నాడు. నాకంతా తల దిమ్ము కలిగినట్టుగా ఉంది. ఆ రోజు జరిగిన సాధారణ సంఘటనలు నన్ను నలిపేశాయి. అది ఒక కుందేలు మాత్రమే అని నేను ఆలోచించటానికి ప్రయత్నించాను. అయితే నాకు దాంతో కలిగిన రహస్యమైన పోలిక వదిలించుకోలేకపోయాను. నేను ఆ పని చెయ్యలేను. నమ్రతగా నేను ఆక్షేపించాను. ఆ ఫోర్సుల చేతిలో మనం వ్యర్థ పదార్థాలం కొట్టినట్టు డాన్ యువాన్ నాతో చెప్పాడు. కనుక నీ స్వీయ ప్రాముఖ్యతను కట్టబెట్టి ఆ బహుమతిని సరిగ్గా ఉపయోగించుకో. నేను కుందేలుని పట్టుకుని పైకి లేపాను. అది వెచ్చగా ఉంది.
డాన్యువాన్ నాపై వంగుని నీ ఉచ్చు అన్నది భూమిపైన అతని అంటే కుందేలు చివరి యుద్ధం. నేను నీకు చెప్పాను ఈ అద్భుతమైన ఎడారిలో తిరగటానికి ఇంకా దానికి ఎటువంటి సమయం లేదని. నా చెవిలో గుసగుసలాడాడు.